తొలి విడత లోక్సభ ఎన్నికల సమరం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అత్యధిక స్థానాలకు ఈ దశలోనే ఓటింగ్ పూర్తవుతుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా. పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు బరిలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ రోజు పోలింగ్ జరగనుంది. లోక్సభ సమరానికి కాసేపట్లో తెరవలేవనుంది. 7 విడతల్లో జరిగే సార్వత్రిక లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ విడతలో 102 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో 16,63,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 1,87,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడు పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో మిగతా దశల కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండడం అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానంగా మారాయి. మొదటి విడతలో ఆధిక్యం చూపితే అది మిగతా దశల్లో కూడా ఆ ఆధిక్యం కొనసాగుతుందని పార్టీలు ఆశిస్తున్నాయి. మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. ఇంతవరకు సొంతంగా విజయం రుచి చూడని తమిళనాడులో తొలిసారిగా కేరళలో విజయం సాధించాలి అని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇతర పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపుపై గట్టి ఆశలే పెట్టుకున్నాయి. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ప్రాబల్యం గల బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నేడు పోలింగ్ జరగబోతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా దళాలకు ఎన్నికల నిర్వహణ సవాల్గా మారింది. మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులున్నారు. వారిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుండి బరిలో ఉన్నారు. మరో ప్రముఖుడు జితిన్ ప్రసాద్ యూపీలోని ఫిలిభిత్ లోక్సభ నియోజకవర్గం నుంచి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తన తండ్రి 7 సార్లు నెగ్గిన శివగంగా లోక్సభలో పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తమిళనాడు అధ్యక్షుడైన అన్నామలై కోయంబత్తూరు నుండి పోటీలో ఉన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 9 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, 1 మాజీ గవర్నర్ బరిలో ఉన్నారు.